యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదములు. నేడు 4th సెమ్ బీకామ్ విద్యార్థులకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి జనరల్ బీకామ్ వాళ్ళకి, ముఖ్యంగా కంప్యూటర్ అప్లికేషన్ బీకామ్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ముఖ్యంగా జనరల్ బీకామ్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ సిలబస్ వచ్చేసి 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లా, బేసిక్ కాన్సెప్ట్స్, ఇన్కమ్, పర్సన్, అసెస్సీ, అసెస్మెంట్ ఇయర్, అగ్రికల్చరల్ ఇన్కమ్, క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఇన్కమ్, రెసిడెన్షియల్ స్టేటస్, ఇన్కమ్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఇది థియరీ ఓన్లీ. అంటే ఇక 5 యూనిట్స్లో మీకు ఏం చేస్తారంటే పరీక్షలో మా విక్రమసింహపురి యూనివర్సిటీకి ఓపెన్ ఛాయిస్లో షార్ట్ క్వశ్చన్స్ పార్ట్ ఏలో 10 ఇస్తారు. అందులో 5 రాయాలి, 5 3 15. అదర్ దాన్ ది విక్రమసింహపురి ఇతర నన్నయ్య యూనివర్సిటీ, లేదా యోగి వేమన యూనివర్సిటీ లేదా ఎస్వి యూనివర్సిటీ తీసుకున్నట్లయితే పార్ట్ ఏలో ఓపెన్ ఛాయిస్ కింద 8 క్వశ్చన్లు ఇస్తారు, షార్ట్ క్వశ్చన్స్. అందులో 5 రాయాలా, ఒక్కొక్క దానికి 5 మార్కులు, 5 5 25 అవుతుంది. పార్ట్ బిలో వచ్చేసి అదర్ దాన్ ది విక్రమసింహపురి యూనివర్సిటీ 5 ఓపెన్ ఛాయిస్ 5 యూనిట్లకి 5 రోళ్ళు 10 క్వశ్చన్లు ఇస్తారు. 10లో 5 రాయాలా, 5 10 50. ఆ విధంగా పార్ట్ ఏలో 25 మార్కులు, పార్ట్ బిలో 50 మార్కులు, 75 అవుతుంది. అదర్ దాన్ ది విక్రమసింహపురి యూనివర్సిటీ. అదే విక్రమసింహపురి యూనివర్సిటీకి అయితే 10 ఇస్తారు షార్ట్ ఆన్సర్స్ పార్ట్ ఏలో. పార్ట్ ఏలో ఇచ్చినటువంటి సెక్షన్ ఏలో ఇచ్చినటువంటి 10 క్వశ్చన్లో 5 రాయాలా, 5 3 15. పార్ట్ బిలో వచ్చేసి 11 నుంచి 20 క్వశ్చన్ దాకా ఇస్తారు. అందులో 5 క్వశ్చన్లు రాయాలా, 5 12 60, 60 15 75. అదే అదర్ దాన్ ది విక్రమసింహపురి యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీస్కి 10 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఓపెన్ ఛాయిస్లో 5 రాయాలా. ఇందులో కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని థియరీ ఉంటుంది. థియరీ పార్ట్ని మనము ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చి ప్రాబ్లమ్స్ని మనం అటెంప్ట్ చేసినట్లయితే స్కోర్ చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ప్రాబ్లమ్సే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. ఒకవేళ ప్రాబ్లమ్స్ వీలు కాని పరిస్థితుల్లో థియరీ జోలికి మనం పోవాల్సి ఉంటుందన్నమాట. అయితే అదర్ దాన్ ది విక్రమసింహపురి యూనివర్సిటీకి 5 10 50, అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి 10 మార్కులు ఉంటుంది. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి 5 5 25, 50 25 75 మార్కులకి. ఇప్పుడు మీరు ఈ షార్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఫస్ట్ యూనిట్లో ఇన్కమ్ ట్యాక్స్ దీనికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ మీద షార్ట్ క్వశ్చన్ అడగచ్చు. అసలు ఇన్కమ్ అంటే ఏంది, పర్సన్ అంటే ఎవరు, లేదా అసెస్సీ అంటే ఎవరు, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంది, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంది, అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏంది, వ్యవసాయక ఆదాయం. అలాగనే క్యాపిటల్ అండ్ రెవెన్యూ, మూలధన ఆదాయాలు, రాబడి ఆదాయాలు అంటే ఏంది, రెసిడెన్షియల్ స్టేటస్, ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్లో థియరీ కింద ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండో యూనిట్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. దీనిలో ప్రాబ్లమ్స్ వస్తాయి, థియరీ కూడా వస్తుంది, ప్రాబ్లం కూడా వస్తుంది. కానీ ప్రాబ్లం అటెంప్ట్ చేయండి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకి మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఇచ్చున్నాను. ఆ క్వశ్చన్ పేపర్లో ఎంత సింపుల్గా ఇచ్చినాడో మీరు ఒకసారి స్టడీ చేసినట్లయితే మీరు ప్రాబ్లమ్స్ని అటెంప్ట్ చేయాలని చెప్పి కోరుకుంటారు, కానీ థియరీ రాయాలా అనేటువంటి కాన్సెప్ట్ మీలో డెవలప్ కాదు. అలాగనే థర్డ్ యూనిట్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అంటే గృహాస్తి ఆదాయాన్ని లెక్కించేదానికి దీనిలో కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి శాలరీస్, జీతాల నుంచి ఒక ప్రాబ్లము, గృహాస్తి నుంచి ఒక ప్రాబ్లం వస్తుంది. అలాగనే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, అంటే మూలధన ఆదాయాల నుంచి ఒక ప్రాబ్లమ్స్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అంటే ఈ 4th యూనిట్లోనే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుంచి ఆదాయము. కాబట్టి మీరు పరీక్షల్లో థియరీ పార్ట్ పోకుండా శాలరీస్లో డెఫినెట్గా ఒక లెక్క వస్తుంది, చేయండి. మీకు 10కి 10 పడతాయి, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. తర్వాత థర్డ్ యూనిట్ వచ్చేసి ఈ గృహాస్తి ఆదాయము, అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వస్తుంది. అది కూడా చాలా సింపుల్గా ఉంటాయి. మీకు ఒక ప్రాబ్లం చేసి చూపిస్తాను. కాబట్టి మీరు చేయాల్సిన 5 లెక్కల్లో ఒక లెక్క శాలరీస్లో చేయండి, ఒక లెక్క గృహాస్తి ఆదాయం థర్డ్ యూనిట్ చేయండి. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుంచి ఆదాయం ఒక లెక్క ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అన్నీ టోటల్ చేసుకొని
ఏ ఇన్కమ్స్ తీసుకోవాలనేటువంటిది కూడా మీకు ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఈ 3 చాప్టర్లు, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ డెఫినెట్గా మీకు 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఆన్సర్ చేయాల్సింది 5 కాబట్టి ఈ 3 ఆన్సర్ చేయండి. థియరీ వచ్చేసి ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్ చేయండి, 4 అవుతాయి. 5వది వచ్చేసి కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, అంటే ఒక వ్యక్తి యొక్క స్థూల ఆదాయాన్ని లెక్కించడం. అంటే జీతం నుంచి ఎంత వస్తుంది, ఇతర వనరుల నుంచి ఎంత వస్తుంది, గృహస్థు నుంచి ఎంత వస్తుంది, మొత్తం మీద అన్ని వనరుల నుంచి వచ్చే ఆదాయాన్ని లెక్కించేది. ఇది కూడా సింపుల్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరు ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ యూనిట్లో ఒక లెక్క, జీతాలకు సంబంధించి ఒక లెక్క, గృహస్థి ఆదాయం థర్డ్ యూనిట్లో ఒక లెక్క, ఫోర్త్ యూనిట్ ఇతర వనరుల నుంచి ఆదాయం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఒక లెక్క, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే మొత్తం ఆదాయాన్ని లెక్కించడం ఒక లెక్క. అంటే ఈ 4 లెక్కలు చేయండి. ఒక థియరీ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్లో చేసినట్లయితే 5 క్వశ్చన్లు మీరు ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతారు. 75కి 75 స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే ఇప్పుడు చూడండి, సెక్షన్ ఏలో షార్ట్ క్వశ్చన్స్ విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి 5 3 15 ఇస్తారు. అదర్ దాన్ ది విక్రమసింహపురి 5 5 25 ఇస్తారు. అదొకటే తేడా. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూడండి. పన్ను నిర్ధారణ సంవత్సరం, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంది, పర్సన్ వ్యక్తి అంటే ఎవరు, అగ్రికల్చరల్ ఇన్కమ్ వ్యవసాయక ఆదాయం అంటే ఏంది, అలవెన్స్లు ఎలా, తర్వాత పెన్షన్ వర్సెస్ గ్రాట్యుటీ, నెక్స్ట్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఉచిత వసతి గృహము, తర్వాత స్పెక్యులేషన్ చట్టము, ప్రామాణిక అద్దె స్టాండర్డ్ రెంటు, తర్వాత టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ మూలధన ఆస్తులు. ఈ విధంగా 5 యూనిట్లలో ప్రతి యూనిట్ నుంచి 2 షార్ట్ క్వశ్చన్స్ చొప్పున 10 ఇస్తారు విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి. అందులో 5 రాయాలి, 5 3 15. అదర్ దాన్ ది విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి 8 క్వశ్చన్లు ఇస్తారు, 5 రాయండి. చాలా సింపుల్గా ఉంటాయి. ఒక్కొక్క దానికి 5 మార్కులు చొప్పున 5 5 25. ఇది పార్ట్ ఏ అంటే సెక్షన్ ఏలో. సెక్షన్ బిలో వచ్చేసి 11వ క్వశ్చన్ నుంచి 20వ క్వశ్చన్ వరకు 10 క్వశ్చన్లు ఇస్తారు విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి. అందులో 5 ఆన్సర్ చేయాలా. 5 వచ్చేసి 4 లెక్కలు చేయండి. ఒకటి శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే జీతం నుంచి ఆదాయాలు ఎలా లెక్కించాలా. రెండోది వచ్చి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ ప్రాపర్టీ, గృహస్థి ఆదాయం నుంచి ఏ విధంగా ఆదాయాలు లెక్కించాలా. మూడోది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుంచి ఆదాయం ఎలా లెక్కించాలా, 3 లెక్కలు. 4 వచ్చేసి గ్రాస్ ఇన్కమ్, స్థూల ఆదాయాన్ని ఎలా లెక్కించాలా అనేటువంటిది 4 లెక్కలు చేసి ఫస్ట్ యూనిట్లో ఒక థియరీ క్వశ్చన్ కానీ చేసినట్లయితే మీకు చాలా చక్కగా స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మొన్న లేటెస్ట్ విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో పార్ట్ బి సెక్షన్ బిలో 11వ క్వశ్చన్ నుంచి 16 17వ క్వశ్చన్ వరకు థియరీ ఇచ్చాడు, థియరీ క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే అన్ని థియరీ ఇచ్చి 3 మాత్రం ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. థియరీ ఏమి ఇచ్చాడు చూడండి. విడి వ్యక్తి యొక్క నివాస స్థితిని ఎలా నిర్ణయిస్తారు, హౌ డు యూ డిటర్మైన్ ది రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. తర్వాత వాట్ ఆర్ ది మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల మధ్య ప్రధానమైనటువంటి తేడాలు ఏమిటి. తర్వాత వివిధ రకాల భవిష్యత్ నిధులను గురించి రాయండి, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్స్. తర్వాత ఆదాయ పన్ను చట్టం 1961లోని నిబంధనల ప్రకారం తన నివాసానికి ఉపయోగించే గృహాస్తితో వ్యవహరించే పద్ధతిని వర్ణింపుము. తర్వాత వాట్ ఆర్ ది ఎగ్జంప్షన్స్ అవైలబుల్ అండర్ ది హెడ్ క్యాపిటల్ గెయిన్స్, మూలధన లాభాలు అనే శీర్షిక కింద లభించే మినహాయింపులు తెలియజేయండి. తర్వాత ఆదాయ పన్ను చట్టం ప్రకారం విడి వ్యక్తులకు అనుమతించే తగ్గింపులను వివరించండి. అంటే ఎక్స్ప్లెయిన్ ది డిడక్షన్స్ అలౌడ్ టు అన్ ఇండివిజువల్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. తర్వాత నెక్స్ట్ వాట్ ఆర్ ది స్పెసిఫిక్ ఇన్కమ్స్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అంటే ఇతర వనరుల నుండి ఆదాయము శీర్షిక కింద ప్రత్యేకంగా పేర్కొనబడినటువంటి ఆదాయాలు పేర్కొనము. అంటే ఇవి 7 క్వశ్చన్లు థియరీ క్వశ్చన్లు ఇచ్చాడు. ఒక 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. 3 ప్రాబ్లమ్స్ దేనిలో ఇచ్చాడంటే, ఒక ప్రాబ్లం వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ నుంచి ఇచ్చాడు. రెండో ప్రాబ్లం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ ప్రాపర్టీ, గృహస్థి ఆదాయం నుంచి ఇచ్చాడు. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. మూడోది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుంచి ఆదాయం.
అదర్ దాన్ ది విక్రమసింహపురి యూనివర్సిటీ రేపు 4 లెక్కలు ఇవ్వచ్చు. ఒక క్వశ్చన్ థియరీ మీరు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. లేదు మీకు కూడా 3 ప్రాబ్లమ్స్ ఇచ్చి 7 థియరీ ఇస్తే 3 లెక్కలు చక్కగా చేయండి. 2 థియరీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే 5 ఫుల్ఫిల్ చేస్తారు. మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. చూడండి, శ్రీమతి సుజాత లెక్చరర్గా పనిచేస్తూ తన జీతపు వివరాలను ఈ క్రింది విధంగా తెలియజేసింది. మూల జీతము నెలకు 18,000 రూపాయలు, డిఏ 5,000 రూపాయలు, హెచ్ఆర్ఏ 3,500 నెలకి. ఆమె తన సొంత ఇంటిలో నివసిస్తుంది. వినోద భత్యము 1,000 రూపాయలు నెలకి. సిటీ కాంపెన్సేటరీ అలవెన్సెస్ నెలకి 1,500. ఆమె చెల్లించిన వృత్తి పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్ నెలకి 175 రూపాయలు. ఆమె ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తుంటే జీతం నుండి వచ్చే ఆదాయాన్ని లెక్కించండి. ఇది ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లము చాలా సింపుల్. చూడండి, దీని ఆన్సరు ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఆఫ్ శ్రీమతి సుజాత, సుజాత గారి యొక్క ఆదాయాన్ని లెక్కించడం ఎలా. సుజాత గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు, ప్రభుత్వ ఉద్యోగస్తురాలు. సుజాత యొక్క ఆదాయాన్ని చూపే నివేదిక అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ పర్టికులర్స్, అమౌంట్ ఇన్ రూపీస్, ఇన్నర్ కాలం, అవుటర్ కాలం. ఫస్ట్ వచ్చేసి బేసిక్ శాలరీ. బేసిక్ శాలరీ వచ్చేసి నెలకి ఎంత ఇచ్చినారు? 18,000 ఇచ్చినారు. చూడండి, మూల జీతం నెలకు 18,000. నెలకు 18,000 అయితే 12 నెలలకు ఎంత అవుతుంది? 18,000 ఇంటూ 12 2,16,000 అవుతుంది. తర్వాత యాడ్ అలవెన్సెస్. ఆమెకి ఏమేమి అలవెన్స్లు ఇస్తున్నారంటే డియర్నెస్ అలవెన్స్లు అంటే 5,000 రూపాయలు కరువు భత్యం ఇస్తున్నారు. తర్వాత హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ 3,500 నెలకి ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాడ్ అలవెన్సెస్ డిఏ 5,000 రూపాయలు, తర్వాత హౌస్ రెంట్ అలవెన్సెస్ నెలకి 3,500 అన్నాడు లెక్కలో. 12 నెలలకి 3,500 ఇంటూ 12 వేస్తే 42,000. తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అలవెన్సెస్ వచ్చేసి 12,000. అంటే నెలకి 1,000 ఇచ్చినాడు. ఎంటర్టైన్మెంట్ ట్యాక్సెస్ వచ్చేసి ఇక్కడ చూడండి, వినోద భత్యము నెలకి 1,000 అన్నాడు కాబట్టి ఇంటూ 12 వేస్తే 12,000. హెచ్ఆర్ఏ 3,500 నెలకన్నాడు కాబట్టి 3,500 ఇంటూ 12 వేయాలి. డిఏ కరువు భత్యము సంవత్సరానికి 5,000 ఇచ్చినాడు. ఇవి ఆమెకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన అలవెన్సెస్. ఫస్ట్ బేసిక్ శాలరీ మూల వేతనము నెలకి 18,000 చొప్పున 12 నెలలకి 2,16,000 వేసి దానికి యాడ్ అలవెన్సెస్, ఈ యొక్క అలవెన్సెస్ అన్నీ కూడాలా. డియర్నెస్ అలవెన్సెస్ సంవత్సరానికి 5,000, హౌస్ రెంట్ అలవెన్సెస్ నెలకి 3,500 చొప్పున 12 నెలలకి 42,000, ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ నెలకి 1,000 రూపాయలు చొప్పున 12 ఇంటూ 1,000 12,000. తర్వాత సిసిఏ అంటే సిటీ కాంపన్సేటరీ అలవెన్సెస్ వచ్చేసి నెలకి 1,500 అన్నాడు కాబట్టి అప్పుడు 1,500 ఇంటూ 12 వేస్తే 18,000. అంటే ఈ యొక్క మూల వేతనం 2,16,000కి ఈ అలవెన్స్లన్నీ కూడా కలిపి 77,000 రూపాయలు చెప్పు 77,000 రూపాయలు కూడాలా. ఏమేమి అలవెన్స్లు? కరువు భత్యం డియర్నెస్ అలవెన్స్ 5,000 సంవత్సరానికి, హౌస్ రెంట్ అలవెన్సెస్ నెలకి 3,500 చొప్పున 12 నెలలకి 42,000, ఎంటర్టైన్మెంట్ వినోద భత్య అలవెన్స్లు నెలకి 1,000 రూపాయలు చొప్పున 12 నెలలకి 12,000, సిటీ కాంపన్సేటరీ అలవెన్సెస్ నెలకి 1,500 చొప్పున 12 నెలలకి 18,000. ఇవన్నీ అలవెన్స్లు 77,000. మూల వేతనం 2,16,000కి 77,000 కలిపితే గ్రాస్ టోటల్ శాలరీ మొత్తము ఆదాయం ఎంతంటే 2,93,000. ఇప్పుడు కంటిన్యూషన్ 2,93,000 వేసి ఇందులో లెస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారము ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ అని రాసి వినోద అలవెన్స్లు ఏం చెప్పున్నాడు? వినోద అలవెన్స్లు ఇక్కడ లెక్కలో చూడండి, వినోద భత్యము నెలకి 1,000 రూపాయలు అని ఇచ్చినాడు కదా, నెలకి 1,000 రూపాయలు. సరే, వినోద అలవెన్స్లు చూడండి, గ్రాస్ టోటల్ శాలరీ అని చెప్పి 2,93,000. అంటే ఈ కంటిన్యూషన్ ప్రాబ్లం అంటే గ్రాస్ శాలరీకి అలవెన్సెస్ కూడితే 77,000 2,93,000 వచ్చింది. ఈ 2,93,000 అవుటర్ కాలంలో వేసి లెస్ డిడక్షన్స్ అండర్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ అని హెడ్డింగ్ పెట్టి
లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. 3 కండిషన్స్ ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలా. ఈ 3 కండిషన్స్లో ఏది తక్కువగా ఉంటే, విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏది తక్కువగా ఉంటే దాన్ని మాత్రమే తీసుకోవాలా. ఫస్ట్ యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ అంటే వినోద భత్యం వచ్చేసి నెలకి 1000 రూపాయలు చొప్పున 12 నెలలకి 12,000. తర్వాత చట్ట ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము గవర్నమెంట్ ఉద్యోగికి ఈ యొక్క వినోద భత్యం సంవత్సరానికి 5,000 ఇస్తారు. సో 5,000. తర్వాత 20% ఆర్ 1/5 ఆఫ్ ది శాలరీ అంటే ఆ గ్రాస్ శాలరీలో ఈ 2,16,000లో 20% ఎంతో లెక్కించాలి. ఆ 20% లెక్కిస్తే ఎంత వచ్చిందంటే 43,200. అప్పుడు ఈ 3 కండిషన్స్లో ఏది తక్కువ చూడాలా. వాస్తవానికి ఇచ్చిన వినోద భత్యం నెలకి 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000. చట్టము రూపొందించినది, చట్టము అనుమతించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి వినోద భత్యము 5,000 సంవత్సరానికి. తర్వాత 20% ఆఫ్ ది గ్రాస్ శాలరీ 43,200. ఈ మూడిట్లో ఏది తక్కువ? 12,000, ఇది 43,200, చట్టం ఇచ్చినటువంటి 5,000. ఈ మూడిట్లో ఏది తక్కువ అంటే 5,000 తక్కువ కాబట్టి 5,000 డిడక్షన్స్ తీసేయాలి. అంటే 2,93,000 5,000 తీసేయాలి. ఇది కాకుండా స్టాండర్డ్ డిడక్షన్స్ ప్రామాణిక తగ్గింపు వచ్చేసి చట్టం ప్రకారం ఏంటంటే గ్రాస్ శాలరీ ఆర్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ లెస్. గ్రాస్ శాలరీ అంటే 2,16,000, 2,16,000 కానీ లేదా స్టాండర్డ్ ప్రామాణిక తగ్గింపు చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగికి 50,000 ప్రామాణిక తగ్గింపు ఇచ్చారు కాబట్టి ఈ 2,16,000 50,000లో విచ్ ఎవర్ ఈజ్ లెస్ అంటే 50,000 కాబట్టి 50,000 తీసేయాలి. అప్పుడు 2,93,000 గ్రాస్ శాలరీలో గ్రాస్ టోటల్ శాలరీ 2,93,000లో అంటే ఎలా వచ్చింది? ఈ యొక్క బేసిక్ శాలరీకి అలవెన్స్లన్నీ కూడితే 2,93,000 టోటల్ గ్రాస్ శాలరీ వచ్చింది. దానిలో డిడక్షన్స్ ఈ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ 3 కండిషన్స్లో ఏది తక్కువగా ఉంటే దాన్ని తీసేయాలి కాబట్టి 5,000 తీసేసాం. అది కాకుండా ప్రామాణిక తగ్గింపు అనేది 2 కండిషన్స్, గ్రాస్ శాలరీ కానీ లేదా ప్రామాణిక తగ్గింపు, ఈ రెండిటి 50,000. ఈ రెండిట్లో ఏది తక్కువ చూసుకోవాలి. గ్రాస్ శాలరీ 2,16,000 ఉంది ఇక్కడ గ్రాస్ శాలరీ. ప్రామాణిక తగ్గింపు చట్టం ఇచ్చింది 50,000. ఈ రెండిట్లో ఏది తక్కువ అంటే 50,000. సో 50,000 తీసేయాలి. అంటే 2,93,000లో 5,000 వినోద భత్యము అలవెన్సెస్, తర్వాత ప్రామాణిక తగ్గింపు 50,000, 5,000 ప్లస్ 50,000 55,000 2,93,000లో తీసేస్తే ఈ 5,000 50,000 అంటే 2,38,000 వస్తుంది. ఇది నెట్ ట్యాక్సబుల్ శాలరీ. నికర అంటే పన్ను విధించదగినటువంటి జీతము 2,38,000 అని చెప్పేసి మనం కనుగొనడం జరిగింది. ఈ విధంగా సింపుల్ ప్రాబ్లమ్స్. అలాగనే నెక్స్ట్ చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చాలా సింపుల్ ప్రాబ్లం. కాన్పూర్లో మిస్టర్ శ్యామ్ ఒక గృహస్థి యొక్క యజమాని, దానిని 90,000కు అద్దెకిచ్చినారు. 84,000 మున్సిపల్ విలువ, దానిపైన 8,400 పన్నును యజమాని చెల్లించవలసినందున టెనెంట్ ఆ పన్నును చెల్లించే విధంగా యజమాని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే టెనెంట్కు కల్పించిన ఈ సౌకర్యాలపై యజమాని ఈ ఖర్చులు చేశాడు. నీటి ఛార్జీలు 1,000 రూపాయలు, లిఫ్ట్ అలవెన్సెస్ 1000, తోటమాలి జీతం 1,200, మెట్ల లైటింగ్ 800. యజమాని ఈ యొక్క తగ్గింపులు కూడా చట్టాన్ని కోరుతున్నాడు. మరమ్మతుల కింద 30,000, భూమి శిస్తు కింద 1,000 రూపాయలు, వసూలు ఛార్జీలు 2,000 రూపాయలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆస్తిని నిర్మించే స్థలంలో కొనుగోలుపై లీగల్ ఛార్జీల కింద 24,000 రూపాయలు ఇవన్నీ చెల్లించున్నారు. ఇది ప్రాబ్లం ఇచ్చి గృహస్థి యొక్క ఆదాయాన్ని లెక్కించమంటున్నాడు. అప్పుడు మనం వెరీ సింపుల్, ఇక్కడ ఏంటంటే కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహస్థి నుండి ఆదాయం లెక్కించడానికి హెడ్డింగ్ పెట్టి పర్టికులర్స్ ఇన్నర్ కాలం అవుటర్ కాలం. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే కాన్పూర్లో ఆ యజమానికి ఉన్నటువంటి హౌస్ని అద్దెకిస్తే సంవత్సరానికి 90,000 వస్తుంది. 90,000 వస్తుంది. దాని యొక్క మున్సిపల్ వాల్యూ ఎంతంటే యాక్చువల్గా 84,000. ఈ 84,000 మీద 10% ట్యాక్స్ 8,400 యజమాని కట్టాల. కాన్పూర్లో ఉండేటువంటి మిస్టర్ శ్యాము తనకు ఒక గృహము ఉంటే దాన్ని అద్దెకిచ్చినందువల్ల 90,000 ఆదాయం వస్తుంది. ఆ యొక్క గృహం యొక్క మున్సిపల్ వాల్యూ వచ్చేసి 84,000 అన్నాడు.
దాని మీద ట్యాక్స్ 10%, 8,400 పన్ను వాస్తవానికి శ్యామ్ కట్టాల. కానీ శ్యామ్ ఏం చేశాడంటే టెనెంట్తో ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఆ యొక్క అద్దె ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఈ ట్యాక్స్ని మీరు కట్టుకోండి అన్నాడు. అంటే యజమానికి టెనెంట్కి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే ఈ యొక్క మున్సిపల్ వాల్యూ మీద వేసే ట్యాక్స్ ఎంతైతే ఉంటుందో హౌస్ ట్యాక్స్ని టెనెంట్ భరించే విధంగా, అద్దెకుండేవాడు భరించే విధంగా యజమాని ఒప్పందం చేసుకున్నాడు. కాబట్టి మనము లెక్కలో మున్సిపల్ ట్యాక్సెస్ లెస్ మున్సిపల్ ట్యాక్సెస్ అని చెప్పి నిలబెట్టాం. ఎందుకని యజమాని చెల్లించడంలే, టెనెంట్ చెల్లిస్తున్నాడు. కాబట్టి యజమాని యొక్క ఆదాయం సంవత్సరానికి ఎంత? 90,000 అద్దె వస్తుంది. దానిలో మున్సిపల్ ట్యాక్సెస్ తీసేయాలా. కానీ మున్సిపల్ ట్యాక్సెస్ యజమాని చెల్లించడంలా. ఎవరు చెల్లిస్తున్నారు? టెనెంట్ చెల్లిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ లెస్ మున్సిపల్ ట్యాక్సెస్ నిల్ అని పెట్టాం. సో నెట్ యాన్యువల్ వాల్యూ, నికర వార్షిక విలువ 90,000 వచ్చింది. ఇందులోంచి లెస్ డిడక్షన్స్ వచ్చేసి చట్టం ప్రకారము ప్రామాణిక తగ్గింపు స్టాండర్డ్ డిడక్షన్స్ 30% ఆన్ నెట్ యాన్యువల్ వాల్యూ. అంటే వార్షిక ఆదాయం 90,000 మీద 30% 30,000 కాబట్టి 27,000 కాబట్టి 27,000 తీసేయాలి. అంటే 90,000 వార్షిక ఆదాయము, అందులో చట్టము ప్రకారము ఇచ్చిన ప్రామాణిక తగ్గింపు 30%, 27,000. అంటే 90,000 మీద 30% క్యాలిక్యులేట్ చేస్తే 27,000. 90,000 27,000 పోతే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహస్థి నుంచి ఆదాయం 63,000. వెరీ సింపుల్, ఇది ఆన్సర్. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఈ ఖర్చులన్నీ కూడా యజమాని ఆ బాడుకున్నటువంటి వ్యక్తికి కల్పించిన సదుపాయాలు, నీటి ఛార్జీలు, లిఫ్ట్ ఎలవెన్సెస్, తోటమాల జీతము, మెట్ల లైటింగు, ఇవన్నీ అంతేకాకుండా ఆ మరమ్మతులు, భూమి శిస్తు, వసూలు ఛార్జీలు, ఇవన్నీ చాలా చూపించాడు ఖర్చులు యజమాని. కానీ చట్టం ఏం చెప్తుంది? నువ్వు 1,96,000 ఖర్చులు పెట్టుకో, మాకు సంబంధం లే. నీకు ఇచ్చేటువంటి సదుపాయము ప్రామాణిక తగ్గింపు ఎంతంటే 30% ఆన్ నెట్ యాన్యువల్ వాల్యూ, నికర వార్షిక ఆదాయంలో 30% మాత్రమే మినహాయింపిస్తాము అని చెప్పి చట్టం చెప్తుంది. కాబట్టి ఆ ఖర్చులన్నిటినీ కలిపితే చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఖర్చులతో మనకు సంబంధం లే. కాబట్టి వీటిని ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు జనరల్గా ఈ యొక్క ఖర్చులు చూపిస్తున్నాడంటే, జనరల్గా యజమాని ఏం చేస్తాడంటే ఆ గృహస్థి నుంచి వచ్చిన ఆదాయంలో ఖర్చులు ఎక్కువ చూపించి ట్యాక్స్ నుంచి తప్పించుకునే విధంగా, అయ్యా ఇన్ని ఖర్చులు పెట్టాను, నాకు ఆదాయం చాలడం లేదు, కాబట్టి నేను గృహస్థి ఆదాయం నాకు లేదు, నేను ట్యాక్స్ పే చేయను అనేటువంటి ఎదురు తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ గ్రహించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారంటే, నీ యొక్క వార్షిక ఆదాయంలో 30% మాత్రమే నెట్ యాన్యువల్ వాల్యూలో, నికర వార్షిక విలువలో 30% స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తాం. నువ్వు 1,96,000 ఖర్చులు పెట్టుకో, అవి మినహాయింపు రాదు అని చెప్పేసి, అందువల్ల ఈ 90,000 30% 27,000 మాత్రమే తగ్గింపు ఇచ్చి, ఈ 90,000 27,000 తీసేస్తే మిగిలిన 63,000 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద చూపించాము. ఈ ఖర్చులన్నింటినీ కూడా, వాడు పెట్టిన ఖర్చులన్నింటినీ కూడా మనము పరిగణలోనికి చట్టము తీసుకోదు. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఈ విధంగా శాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ నుంచి ఒక ప్రాబ్లం చేయండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి ఒక ప్రాబ్లం చేయండి, అలాగనే ఇతర వనరుల నుంచి ఆదాయము ఇక్కడ ఇచ్చినాడు. దీని యొక్క ఆన్సర్ కూడా ఇక్కడ చాలా సింపుల్గా ఉంది, అన్నీ కూడుకోవడమే. కాబట్టి ఆ విధంగా 3 లెక్కలు విక్రమసింహపురి యూనివర్సిటీకి ఇచ్చి 10 మార్క్స్ క్వశ్చన్స్లో 7 థియరీ క్వశ్చన్లు ఇచ్చారు. రేపు మీకు 3 క్వశ్చన్లు కాకుండా 4 లెక్కలు ఇవ్వచ్చు. అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, జీతాల నుంచి ఒక లెక్క ఇవ్వచ్చు, గృహస్థి ఆదాయం నుంచి ఒక లెక్క ఇవ్వచ్చు, తర్వాత ఇతర వనరుల నుంచి ఒక లెక్క ఇవ్వచ్చు, తర్వాత స్థూల ఆదాయం నుంచి ఒక లెక్క ఇచ్చు. 4 లెక్కలు అదర్ దాన్ ది విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి 4 లెక్కలు ఇస్తారు. అంటే నన్నయ్య యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర, ఉస్మానియా అందరికీ డెఫినెట్గా 4 లెక్కలు వస్తాయి. ఈ యొక్క 5 యూనిట్స్లో ఒక క్వశ్చన్ మాత్రం థియరీ పార్ట్ ఫస్ట్ యూనిట్లో అటెంప్ట్ చేసినట్లయితే 5 క్వశ్చన్లు మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు, చక్కగా స్కోర్ చేయగలుగుతారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఏరియాస్: సెకండ్ యూనిట్ శాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్; థర్డ్ యూనిట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ; ఫోర్త్ యూనిట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్; ఫిఫ్త్ యూనిట్ ఇన్కమ్ ఫ్రమ్
గ్రాస్ సాలరీ, క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ సాలరీ, ఈ 4 ప్రాబ్లమ్స్ చేయండి. ఒక క్వశ్చన్ మాత్రం థియరీ అటెంప్ట్ చేయండి. మంచి మార్కులు స్కోర్ చేసేదానికి ఈ యొక్క వీడియో లెసన్ మీకు చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.